దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైన నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క ఫిబ్రవరి మాసములో చివరి పరిశుద్ధ పునరుత్థాన దినమున తిరిగి దేవుని యొక్క వాక్యమును ధ్యానించడానికి ఈ లైవ్ ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు మనము ధ్యానించినటువంటి అంశము లెంట్ కొరకు సిద్ధపరచబడుట. అనగా మార్చ్ 2వ తారీఖు నుంచి మరలా 2022వ సంవత్సరంలో సైతం లెంట్ దినాలను జ్ఞాపకం చేసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకములోనికి రావటానికి, భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించడానికి, శిలువ మరణం పొందటానికి, తిరిగి లేవటానికి గల కారణాలను ఒక ప్రత్యేకమైనటువంటి దినాలుగా ఏర్పాటు చేసి కనీసం ఈ 40 దినాలలోనైనా యేసుక్రీస్తు యొక్క ఉద్దేశాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా మన మనసులను మార్చుకొని ఆయన మరలా వస్తూ ఉన్నాడు కనుక ఆ యొక్క రహస్య రాకడకు సిద్ధపడాలనేటటువంటి ఉద్దేశంతో లెంట్ కంటే ముందే ఈ యొక్క వారము మనకు సిద్ధపాటు అనేటటువంటి వారంగా మనం ధ్యానించి ఉన్నాం. కాబట్టి లెంట్ కొరకు సిద్ధపడటం ఎందుకు అనంటే రహస్య రాకడ కొరకు సిద్ధపడటం. రహస్య రాకడ కొరకు సిద్ధపరచబడటానికే మనకి లెంట్ అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ సమయంలో మరి ప్రార్థన పూర్వకంగా మనము లైవ్ కార్యక్రమంలోనికి మనం ప్రవేశిస్తాం. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, ఈ సమయంలో తండ్రి ప్రభ నీ పరిశుద్ధ లేఖన భాగంలో ఉన్నటువంటి సత్యాలను నీ పరిశుద్ధాత్మలో తండ్రి ప్రభ మేము తెలుసుకున్నటకు నాయన తెలుసుకున్నామన్నటువంటి సంతోషం కాకుండా నాయన తెలుసుకొని వాటిని అనుసరించి నడుచుకుని వారే నీతిమంతులు, అలాంటి నీతిమంతులనే నీవు తీసుకొని పోవటానికి మరలా రానయ్యున్నావు అనేటటువంటి సత్యాన్ని నాయన మరొకసారి మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేము ఒకరికి తీర్పు తీర్చేటప్పుడు తండ్రి ప్రభ మేము ఏమై ఉన్నామో తండ్రి ప్రభ గ్రహించి తండ్రి ప్రభ ఒకరికి తీర్పు తీర్చడానికి మేమెవరము నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం కనుక తండ్రి ప్రభ వాక్యములో ఉన్నటువంటి సత్యాలను మేము తెలుసుకొని వాటిని అనుసరిస్తూ సాధ్యమైనంత వరకు ఇతరులకు కూడా తండ్రి ప్రభ వాటిని నేర్పిస్తూ తండ్రి ప్రభ బ్రతుకుమని నువ్వు సెలవిచ్చి ఉన్నావు గనక అలాంటి జీవితంలోనికి మమ్మల్ని ప్రతిష్ఠించుకున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఆయన చాలా మంది తండ్రి ప్రభ మరి ఆలయాలలో నిన్ను ఆరాధిస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు, వాక్యాలను ధ్యానిస్తూ ఉన్నారు. ఆయన వెళ్ళలేక గృహాలలో ఉన్నటువంటి బిడ్డలకు తండ్రి ప్రభ మరి లైవ్ ద్వారా కూడా అనేకులకు ఆధిక్యతనిచ్చి ఉన్నావు. అందుని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఎవరు ఎక్కడ ఉండి నిన్ను ఆరాధిస్తూ ఉన్నప్పటికీ, నీ వాక్కులను ధ్యానిస్తూ ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ కూడా నిన్ను పోలి నీ మనసు కలిగి బ్రతుకుమని సెలవిచ్చి ఉన్నటువంటి విషయాన్ని మర్చిపోకుండా జీవించటకు నీ కృపా సమాధానములను విస్తరింపచేయాలి. ఇప్పుడును తర్వాత కూడా తండ్రి ప్రభ ఈ యొక్క లైవ్లో వచ్చే వాక్యములను తండ్రి ప్రభ వీక్షించే బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఇక్కడ ఉండి కుటుంబముగా తండ్రి ప్రభ పాలు పొందుతున్నటువంటి బిడ్డలను కూడా ప్రత్యేక రీతిలో తండ్రి ప్రభ మీరు ఆశీర్వదించి అభివృద్ధి పరిచి వర్తిల్ల చేసి ఆత్మీయ సిద్ధపాటుతో సిద్ధపరచుమని యేసుక్రీస్తు నామమున తండ్రి అతి వినయముగా బ్రతనాలు వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. మహోన్నతుని స్తుతి కీర్తనలో నుంచి 247వ పాట పాడి ఆ తర్వాత మన వాక్య జ్ఞానంలోనికి మనం ప్రవేశిద్దాం. రావయ్య యేసునాథ మా రక్షణ మార్గము నీ సేవ చేయమము చేపట్టుటకు రావయ్య యేసునాథ. 247. రావయ్య యేసునాథ మా రక్షణ మార్గము దేవా, రావయ్య యేసునాథ మా రక్షణ మార్గము నీ సేవ చేయమము చేపట్టుటకు రావయ్య యేసునాథ. నీ సేవ చేయమము చేపట్టుటకు రావయ్య యేసునాథ. హద్దు లేక మేము ఎలా మొద్దులమై ఉంటిమి దేవా, హద్దు లేక
ఇక మేము ఇలా మొద్దులమయ్యుంటిమి, మా కొద్ది బోద్ధులన్నీ దిద్ది రక్షింపను రావయ్య యేసునాదా. మా కొద్ది బోద్ధులన్నీ దిద్ది రక్షింపను రావయ్య యేసునాదా. నిండు వేడుకతోను మమ్ము బెండు వడక చేసి దేవా, నిండు వేడుకతోను మమ్ము బెండు వడక చేసి మా గండాంబులాన్నియు ఖండించుటాకు రావయ్య యేసునాదా. మా గండంబులాన్నియు ఖండించుటాకు రావయ్య యేసునాదా. మేరా లేని పాపం మాకు భారమైన మోపు, మేరా లేని పాపం మాకు భారమైన మోపు, నీవు దూరంబుగా చేసి దారి జోపుటకు రావయ్య యేసునాదా. నీవు దూరంబుగా చేసి దారి జోపుటకు రావయ్య యేసునాదా. పాపులమయ్య మేము పరమ తండ్రిని గానకను దేవా, పాపులమయ్య మేము పరమ తండ్రిని గానకను, మా పాపంబులన్నీయు పారాద్రోలుటకు రావయ్య యేసునాదా. మా పాపంబులన్నీయు పారాద్రోలుటకు రావయ్య యేసునాదా. అందమైన నీరు పరమానందపురమందు దేవా, అందమైన నీరు పరమానందపురమందు మేమందరము చేరి ఆనందించుటకు రావయ్య యేసునాదా. మేమందరము చేరి ఆనందించుటకు రావయ్య యేసునాదా. రావయ్య యేసునాదా, మా రక్షణ మార్గము దేవా, రావయ్య యేసునాదా, మా రక్షణ మార్గము. నీ సేవా చేయమము చేపట్టుటకు రావయ్య యేసునాదా. నీ సేవా చేయమము చేపట్టుటకు రావయ్య యేసునాదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో మరి కీర్తనల భాగంలో నుంచి 6వ కీర్తన, అక్కడ దావీదు గారు గుండె పగిలినటువంటి బాధతోనూ వేదనతోనూ తాను చేసినటువంటి అతిక్రమములను బట్టి దేవుడు తనను మొత్తుతున్నటువంటి, తనను శిక్షణకు గురి చేస్తున్నటువంటి ఆ సందర్భములో దేవుని ద్వారానే ఇదంతా నాకు కలుగుతూ ఉన్నది కనుక నేను చేసినటువంటి తప్పు, నేను చేసినటువంటి పాపమును బట్టి దేవుడు నన్ను మానసికంగా కృంగదీస్తూ ఉన్నాడన్నటువంటి ఉద్దేశంతో తిరిగి దేవుని యొక్క పాదసన్నిధిలోనికి వెళ్ళి అక్కడ దేవునికి తన బాధంతా తెలియచేసుకుంటున్నాడు. ఒక్కసారి తిరిగి నా వైపుకు చూసి నన్ను కరుణించి కనికరించి నా పాపదోషములన్నిటినీ కూడా నీ వీపు వెనకాల వేసుకొని సముద్రం యొక్క భూభాగములోనికి వాటన్నిటినీ కూడా పడవేసి తిరిగి నన్ను క్షమించి నీవాడిగా చేసుకోమని అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మొరపెడుతూ ఉన్నాడు 6వ కీర్తనలో. అలా మొరపెడుతూ అలా తన బాధనంతా కూడా తెలియచేసుకుంటూ దేవుని యొక్క కనికరమును తిరిగి పొందుకోవాలని, దేవుని యొక్క కరుణను తిరిగి పొందుకోవాలని ఎంతో ఆశపడుతూ ప్రయాసపడుతూ ఉన్నాడు. ఇది దేవుని దగ్గర చెప్పుకుంటున్నటువంటి ప్రార్థనలో కూడినటువంటి మొర.
అలా ప్రార్థన చేస్తూ చేస్తూ దేవుడు తన యొక్క ప్రార్థనను, తన మొరను విని తనకు జవాబివ్వబోతూ ఉన్నాడు గనక తన దగ్గర నుండి కొందరిని వెళ్ళిపోమంటున్నాడు. తన దగ్గరికి కొందరిని రావద్దు అంటున్నాడు. అనగా నీ ప్రార్థన దేవుడు విని, నా ప్రార్థన దేవుడు విని జవాబు ఇవ్వాలి అని అంటే, ఆ జవాబును మనం పొందుకోవాలి అంటే, దేవుడు మన వైపుకు తిరిగి చూసి మనల్ని కనికరించాలంటే, ఇక్కడ ఉండకూడనటువంటి ప్రజలు ఎవరో దావీదు తన మొరలో చెప్తూ ఉన్నాడు. వారు మనతో ఉంటే దేవుడు కనికరము మన మీదికి రాదు అని అర్థం. సో మొత్తం మనము చదవటానికి ఇప్పుడు సమయం లేకపోయినప్పటికీ కూడా తన యొక్క ప్రార్థనకు జవాబు రాబోతూ ఉన్నప్పుడు ఎవరిని రావద్దు అంటున్నాడు తన దగ్గరికి అనంటే, 6వ కీర్తన 8వ వచనములో మనం చూసినట్లయితే 8వ వచనములో యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. తాను రోదన చేస్తూ తన హృదయంలో ఉన్నటువంటి బాధంతా కూడా దేవునికి తెలియచేసుకుంటున్నప్పుడు దేవుడు విన్నాడు. విని నాకు జవాబివ్వబోతున్నాడు, నన్ను కనికరించబోతూ ఉన్నాడు గనుక పాపము చేయువారలారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. క్రైస్తవులు, దేవుడు నీ రోదన ధ్వని, నీ మొర విని జవాబు పొందుకోవాలంటే నీ దగ్గర నుండి కొందరు తొలగిపోవాలి. నీలో నుండి పాపము తొలగిపోతుంది. నీ పాపమును క్షమించమని దేవుడిని అడిగినప్పుడు మరలా మనల్ని పాపములో పడవేసి పాపము చేయించేటటువంటి వారు కూడా మన యొద్ద నుండి తొలగిపోవాలి. కాబట్టి పాపము చేసేవారు ఎవరైనా సరే వారికి మారు మనసు పొందాలనే ఆశ వారికి కూడా మనం మారు మనసు పొందుతున్న విధముగా, మనము పాప క్షమాపణ పొందుకునేటటువంటి విధంగా మొరపెడుతున్న విధముగా వారికి కూడా ఆ ఆశ కోరిక ఉంటే వారిని మనతో ఉంచుకోవచ్చు. వారి కొరకు ప్రార్థన చేయవచ్చు, వారు కూడా ప్రార్థన చేసుకోవచ్చు. కానీ ఎంత చెప్పినా విననటువంటి వారి గురించి ఇక్కడ తెలియచేస్తున్నాడు. మీరు పాపము చేయువారు కనుక ఏ పాపము చేస్తూ ఉన్నామో ఆ పాపము దేవుడు తను అభిషేకించుకున్న సేవకుల ద్వారా మనకు తెలియచేసినప్పుడు ఆ పాపమును మనము విడిచిపెట్టాలి. అలా మీకు విడిచిపెట్టాలని మీకు లేదు గనక, అలా మీరు విడిచిపెట్టేటటువంటి మనస్సు మీకు లేదు గనక మీరు నా యొద్ద నుండి తొలగిపోవుడి అంటున్నాడు. అంటే దేవుని యొక్క సన్నిధిలో పాపులకు చోటు లేదు. ఆ పాపము విడిచిపెట్టాలని ఆసక్తి కలిగిన వారికి చోటు ఉంది. పాపము చేసి పశ్చాత్తాపపడి ఆ పాప క్షమాపణ పొందుకోవాలి అనేటటువంటి వారికి చోటు ఉంది. కానీ పాపము చేస్తూనే బ్రతికి పాపము చేస్తూనే చచ్చిపోయేటటువంటి వారికి చోటు లేదు. అందుకే మొదటి కీర్తనలో ఏమంటాడంటే, మొదటి కీర్తన 4వ వచనంలో దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలె ఉంటారు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. కాబట్టి ఒక దినం ఉంది. ఈ రోజున నువ్వు దేవుని ఆలయానికి వెళ్ళవచ్చు, ఈ రోజున దేవుని వాక్యాన్ని వినవచ్చు, ఈ రోజు దేవుని ఆరాధన చేయవచ్చు, ఈ రోజు కానుకలు ఇవ్వవచ్చు, ఈ రోజు దేవుని పేరు మీద ఏ మంచి కార్యమైనా చేయవచ్చు. కానీ అది పాపపు హృదయముతో పాపపు చేస్తూ అవి అలాగే దేవుని క్రియలు నువ్వు కొనసాగిస్తే ఒక దినమున దేవుడు నిన్ను దుష్టుడుగాను, దేవుడు నిన్ను పాపిగా ఎంచి నీతిమంతుల సభలో ఉండకుండా చేస్తాడు. కాబట్టి నీతిమంతుల సభ మధ్యాకాశములోనికి రాబోతా ఉంది. ఆ సభలో నువ్వు నిలవబడాలంటే, ఆ సభలో నేను ఉండాలి అని అంటే ఈరోజే, ఈ క్షణమే ఏ పాపమైతే మనకు చూపిస్తూ ఉన్నాడో ఆ పాపమును 6వ కీర్తనలో దావీదు పశ్చాత్తాప హృదయముతో రోదిస్తూ మొరపెట్టిన విధముగా మొరపెట్టి మరలా ఆ పాపము జోలికి పోకుండా
మనము బ్రతికితేనే దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎంచి ఆయన సభలో నిలబెడతాడు. కాబట్టి పాపము చేస్తున్న వారి యొక్క పాపమును చూపిస్తూ మనము అదే పాపము చేస్తూ ఉన్నట్లయితే మనల్ని దేవుడు క్షమించాడు. కాబట్టి మనము ఒకరు చేస్తుంది తప్పు అన్నప్పుడు, అదే తప్పు ఇంకొకరు చేస్తున్నప్పుడు వారితో మనము ఎలా ఉండాలి అనేటటువంటి విషయం ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి పాపము చేయు వారందరినీ కూడా, పాపము విడిచిపెట్టాలనే ఆసక్తి లేని వారందరినీ కూడా నా యొద్ద నుండి తొలగిపోండి, నా యొద్దకు రాకండి, ఎందుకంటే దేవుడు నా రోదన ధ్వని విని నాకు జవాబిస్తున్నాడు. అందుకే 9వ వచనంలో కూడా అంటాడు, 6వ కీర్తన 9వ వచనంలో, యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థనను అంగీకరించును. ప్రైస్తున్నా. మీరుంటే, పాపము చేస్తున్నటువంటి మీరు నా యొద్ద నుండి తొలగిపోకుండా మీరు నాతోనే ఉంటే ఆయన నా ప్రార్థనను అంగీకరించడు అని అర్థం అక్కడ. కాబట్టి మీరు తొలగిపోతేనే, ఎందుకంటే నాలో నుండి పాపమును తొలగించుకున్నాను గనక పాపము చెయ్యువారిని కూడా నేను తొలగించుకుంటాను. ఎందుకంటే నా ప్రార్థనను నా దేవుడు వినాలి, జవాబు నాకు ఇవ్వాలి. ఆ ప్రార్థన జవాబును నేను పొందుకోవాలి. ఈ రోజున నా శత్రువులందరూ చూసి అతిశయపడవచ్చు, కానీ నా శత్రువులు సిగ్గుపడే దినము రాబోతుంది అని కూడా చివరి వచనంలో చెప్తాడు. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు, వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. దేవునికి స్తోత్రం. కాబట్టి దావీదును అవమానకరంగా చూస్తున్నటువంటి వారందరినీ, దావీదును దూరం పెట్టిన వారందరినీ కూడా ఒక రోజున అంటున్నాడు, ఒక రోజు రాబోతా ఉంది, వారందరూ కూడా సిగ్గుపడేటటువంటి దినము రాబోతా ఉంది. కాబట్టి మనము ఎప్పుడైతే పాపమును విడిచిపెడతామో సిగ్గుపడేటటువంటి పరిస్థితి దేవుడు రానివాడు. పాపము చెయ్యనివాడు, తప్పు చెయ్యనివాడు భూప్రపంచములో ఎవ్వరు కూడా ఉండరు. కాబట్టి పాపులు 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 అని ఎత్తి చూపిస్తూ వారికి మనము దూరంగా ఉండటానికి ఇష్టపడాలి. ఎప్పుడంటే మనలో పాపము లేనప్పుడే అనేటటువంటి విషయం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు పాపులతో బ్రతకటానికి వచ్చాడు, పాపులతో ఉండటానికి వచ్చాడు. ఎందుకు అనంటే వారి పాపమును తెలియచేయటానికి వచ్చి, ఆ తెలియచేసినప్పుడు ఆ పాపమును వారు తొలగించుకుంటే వారిని నీతిమంతులుగా ఎంచుకొని తన హక్కున చేర్చుకోవడానికి వచ్చాడు. కాబట్టి పాపపు లోకములోనికి వచ్చాడు, పాపము చూపించటానికి, పాపమును విడిచిపెట్టండి అని తెలియచేయటానికి. అలాగే మనతో పాపము చేస్తున్న వారు ఉన్నట్లయితే పాపమును విడిచిపెట్టండి అని తెలియచేయాలి, క్రియల ద్వారా తెలియచేయాలి. అలా క్రియల ద్వారా తెలియచేస్తున్నారు, తప్పకుండా మన వలె వారు కూడా మారుతారు అనేటటువంటి విషయాన్ని మనము గమనించాలి. అందుకే ఈరోజు మనము ధ్యానించిన ఉన్నటువంటి పాత నిబంధన పాఠములో నుండి యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఎలా ఉపవాసం ఉండాలో రాసినటువంటి అధ్యాయము, ఆ అధ్యాయము 58వ అధ్యాయం. చాలా మంది ఇప్పుడు లెంట్ రాబోతా ఉంది, 2వ తారీఖు నుంచి లెంట్ ప్రారంభించబోతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఉన్నట్టుగానే ఈ సంవత్సరము ఉపవాసాలు ఉంటారు. కానీ మీ ఉపవాసము నాకు అయిష్టముగా ఉన్నది అని దేవుడు అనకుండా చూసుకోవాలి. గడిచిన సంవత్సరం ఉపవాసాలుండి, లెంట్ దినాలలో ఉపవాసాలుండి లెంట్ను నమ్మకముగా యథార్థముగా ఆచరించినటువంటి వారు మరలా పాపం చేయలేదా? మరలా తప్పులు చేయలేదా? మరలా ఇతరులను బాధ పెట్టలేదా? మరలా దుఃఖ పెట్టలేదా? అలా చేస్తూ మరలా ఈ లెంట్లో ఉపవాసం ఉండే మరలా అదే పాపాలను రిపీట్ చేస్తే దేవుడు ఎన్నటికీ కూడా మనల్ని క్షమించాడు. కాబట్టి ధర్మశాస్త్రమును ఆచారంగా పాటించటానికి దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథాన్ని ఇవ్వలేదు. దానిలో ఉన్నటువంటి సత్యాలను తెలుసుకుని వాటిని అనుసరించి నడుచుకోవటానికి. మొట్టమొదట
దేవుడు చెప్పిన ఏ దినాన్ని నువ్వు పాటిస్తున్నా అది పాపము లేకుండా పాటించాలి. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నటువంటి బ్రతుకును విడిచిపెట్టి దినాలను ఆచరించాలి. అందుకే యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏమని చెప్తున్నాడంటే, తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయుము. చూసారా, ప్రతి జనముకు ఏమని తెలియచేయమంటున్నాడంటే, వారు తిరుగుబాటు చేస్తున్నారు. నేను పెట్టినటువంటి కట్టడలు, విధులు, పద్ధతులు, ఆజ్ఞలన్నిటినీ కూడా అతిక్రమించారు. వారు పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, స్తుతిస్తున్నారు, వాక్యాలను వింటున్నారు, అన్ని చేస్తూ ఉన్నారు. కానీ విడిచిపెట్టుమన్నటువంటి పాపమును మాత్రం విడిచిపెట్టడం లేదు. వారు తిరుగుబాటు స్వభావమును వారు విడిచిపెట్టడం లేదు. కాబట్టి వారికి తెలియచేయి, ఎక్కడ వారు తిరుగుబాటు చేస్తున్నారో, ఏ విషయంలో చేస్తున్నారో వారికి తెలియచేయండి అంటున్నాడు. అంతేకాకుండా యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియచేయుము అది. సో ఎవరికైనా సరే మొట్టమొదట నువ్వు నిజముగా క్రైస్తవుడుగా, క్రైస్తవ కుటుంబముగా పుట్టినవాడివైతే నువ్వు ఏమై ఉన్నావో తెలియచేయబడేటటువంటి వాక్యము నీకు అందించబడాలి. 6వ కీర్తనలో అతడు ఎందుకు అంత పశ్చాత్తాపపడి రోదన చేస్తూ ఉన్నాడు? అతనికి తెలియచేయబడిన తర్వాత, అతనికి తెలియచేయబడింది, తాను చేసిన పాపము తెలియచేయబడింది, తాను చేసిన వ్యభిచారము తెలియచేయబడింది, తాను చేసిన నరహత్య తెలియచేయబడింది. దేనిని ఆశించకూడదు అన్న ఆజ్ఞలలో నుంచి నువ్వు ఆశించి వ్యభిచారము చేసి నరహత్య చేశావన్నది ఆ వ్యక్తికి తెలియచేయబడింది గనక, తెలియచేయబడిన తర్వాత అతడు కన్నీటి రోదనతో ప్రార్థన చేశాడు. అందుకే అదే 6వ కీర్తనలో అంటాడు, నేను కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాను, మొరపెడుతున్నాను, ఆ కన్నీటిలో నా పరుపు కొట్టుకొని పోవచ్చున్నది అని అంటాడు. అంటే ఏ పరుపు మీదనైతే వ్యభిచారం చేశాడో ఆ వ్యభిచారము కొట్టుకొని పోయింది. ఎప్పటిదాకా అతడు అలాగే ఉన్నాడు పాపం ఒప్పుకోకుండా అంటే, అతడు పాపము చేశాడని తెలియచేయనంత వరకు విర్రవేగాడు. ఎవరికీ తెలియదు అనుకున్నాడు. కానీ దేవునికి తెలిసింది అని నాతాను ప్రవక్త ద్వారా దేవుడు దావీదు పాపమును తెలియచేసినప్పుడు, నువ్వవడివిరా నేను చేసినటువంటి పాపమును చూపించడానికి అని నీలాగా నాలాగా అనలేదు. దేవునికి స్తోత్రం. అనకుండా నాతాను తెలియచేసినటువంటి ఆ పాపమును తనలో నుంచి తొలగించుకుంటున్నాడు. అలా చేస్తున్నటువంటి వారందరినీ కూడా తొలగిపోండి అంటున్నాడు. సో లెంట్కి సిద్ధపడుతున్నటువంటి నా ప్రియ బిడ్డలారా, మనమందరం కూడా లెంట్కి సిద్ధపడుతున్నాం. కాబట్టి ఎప్పుడు నువ్వు వాక్యం వినాలని ఆశ నీకు కలిగిన, నీవు ఏదైనా పాపము చేస్తున్నట్టుగా దేవుడు తెలియచేస్తే వెంటనే దాన్ని విడిచిపెట్టండి. అది నీకు, నాకు, మనందరికీ చాలా మంచిది అనే విషయం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి యెషయా గ్రంథం 58వ ఉపవాస అధ్యాయంలోనికి ప్రవేశించాలి అని అనుకున్న ప్రతి వ్యక్తి కూడా ముందు నేను లెంటులోనికి ప్రవేశించి లెంటు దినాలను పాటించబోతున్నాను, ఉపవాసం ఉండబోతున్నాను. కాబట్టి నేను ఏ పాపము చేస్తున్నాను, ఏ దోషము చేస్తున్నాను, నీ దృష్టిలో ఏ తప్పు మార్గములో నేనున్నాను, నాకు తెలియచేయి ప్రభువా అని మొరపెట్టుకోవాలి, అడగాలి దేవుణ్ణి. తప్పకుండా దేవుడు తెలియచేస్తాడు. ఈ పరిశుద్ధ గ్రంథం ఉన్నదే మనం చేస్తున్న పాపములను తెలియచేయటానికి. సో ఉపవాసం ఉండాలని ఆశపడుతున్న ప్రతి బిడ్డకు ఈ సమయంలో పరిశుద్ధాత్మలో తెలియచేయబడుతుంది ఏంటంటే, నీ శరీర ఉపవాసము దేవునికి అక్కరలేదు అని ఇదే యెషయా ప్రవక్త ద్వారా తెలియచేస్తున్నాడు. మీరు ఉపవాసం ఉండి మీ ప్రాణములను ఆయాసపరుచుకుంటే ఎందుకు అని అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్న దినాలలో కూడా యూదులు వచ్చి అడుగుతారు, మేము ఉపవాసం ఉన్నట్టు నీ శిష్యులు ఉపవాసం ఉండటం లేదు అని అంటారు. అప్పుడు యేసు చక్కటి మాట అంటున్నాడు, నేనే వారితో ఉన్నప్పుడు
వారు శారీరకమైన ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు అంటాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత వారు ఉపవాసం ఉండొచ్చు అంటాడు. కాబట్టి మనలో దేవుని వాక్యము, దేవుని వాక్య పద్ధతి ప్రకారంగా మనము బ్రతుకుతున్నట్లయితే మనకు శారీరకమైనటువంటి ఉపవాసం అక్కర్లేదు. పరిశుద్ధ గ్రంథంలో ఎవ్వరు ఉపవాసాలు ఉన్నా ప్రతి సంవత్సరం ఉపవాసాలు లేదండి. మోషే 40 దినాలు ఉపవాసాలు ఉన్నాడు అని అంటాం. సీనాయి పర్వతం మీద ప్రతి సంవత్సరం లేడండి, ఒకసారి ఉన్నాడు. తీసుకొచ్చాడు, పగలగొట్టాడు, మరలా దేవుడు రమ్మన్నాడు, ఇచ్చాడు, తీసుకొని వచ్చాడు ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞల పలకలు. అంతే, 2 పర్యాయాలు. ఇంకా కొంత కాలానికి 40 పగళ్ళు 40 రాత్రులు నేను ప్రచండమైన వర్షమును కురిపించి భూప్రపంచములో ఉన్న ప్రజలందరినీ సమస్తమును కూడా నేను నాశనం చేస్తాను, ఎందుకంటే పాపము పెరిగిపోయింది అని నోహావు దినాలలో దేవుడు 40 దినాల ప్రసక్తిని తీసుకొచ్చాడు. అంటే 40 దినాల కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. నోహావు కుటుంబము మాత్రమే దేవుని మాట విని ఓడలోనికి ఆ కుటుంబము ప్రవేశించి ఆ కుటుంబమును రక్షించుకున్నాడు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం నీతిమంతుల పట్టికలో రాస్తాడు. కాబట్టి అతడు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షములో కొట్టుకొని పోకుండా దేవుడు తనను సిద్ధపరచుకోమన్నటువంటి ఓడను కష్టతరమైన సిద్ధపరచుకున్నాడు. ఈ రోజున నేను చేస్తున్న పాపము విడిచిపెట్టడం ఎంత కష్టమైనా సరే ప్రయాసపడి మనము సిద్ధపరచుకోవాలి నీతిమంతులుగా. ఇక్కడ అంటాడు చూడండి, 3వ వచనంలో అడుగుతారట, ఉపవాసం ఉన్న వాళ్ళందరూ దేవుణ్ణి అడుగుతారట, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు అని దేవుణ్ణి అడుగుతారట. మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. అప్పుడు దేవుని నుంచి వచ్చే సమాధానం, మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మోషే ఉపవాసం ఉంటే ఒంటరిగా సీనాయి పర్వతం మీద ఉపవాసం ఉండమని దేవుడు చెప్పారు. పనులు చేసుకుంటూ ఉపవాసం ఉండమని చెప్పలేదు, పనులు చేయిస్తూ ఉపవాసం ఉండమని చెప్పలేదు. స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఉపవాసం ఉండాలనుకున్నాడు. 40 పగళ్ళు 40 రాత్రులు మనుషుల మధ్యలో ఉపవాసం ఉండలేదు. అరణ్యములోనికి వెళ్ళి ఒంటరిగా ఉపవాసం ఉన్నాడు. ఏ పని చేయకుండా ఉపవాసం ఉన్నాడు. మోషే మంచినీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉన్నాడు. యేసుక్రీస్తు మంచినీళ్లు కూడా త్రాగకుండా ఉపవాసం ఉన్నాడు. నిద్రాహారాలు మాని ఉపవాసాలు ఉన్నారు. దేవుని సన్నిధిలో దేవుని సహవాసమును కోరుకుంటూ ఉపవాసం ఉన్నారు. మరి మనం ఎలా ఉంటున్నాం? వారు ఎందుకున్నారు ఉపవాసాలు? ధర్మశాస్త్రమును తీసుకొని రావడానికి ఉపవాసం ఉన్నాడు. యేసుక్రీస్తు ఎందుకు ఉపవాసం ఉన్నాడు? తీసుకొని రాబడిన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి శక్తి పొందుకోవడానికి ఉపవాసం ఉన్నాడు. మనముండే ఉపవాసాలు, పెళ్లిళ్ళు కావాలని ఉపవాసాలు, ఇండ్లు కావాలని ఉపవాసాలు, ఉద్యోగాలు కావాలని ఉపవాసాలు, పోగొట్టుకున్న ఉద్యోగాలు తిరిగి పొందుకోవాలని ఉపవాసాలు, ఆరోగ్యం బాగుండాలని ఉపవాసాలు. ఇదేకా? ఇది తిరుగుబాటు కాదా? ఇది స్వార్థపూర్వకమైనటువంటి వాక్యానికి వ్యతిరేకమైనటువంటి ఉపవాసం కాదా? అందుకే దేవుడు అంటున్నాడు, మీరు వ్యాపారం చేస్తారు, కఠినమైనటువంటి పనులు చేయిస్తారు. 4వ వచనంలో చూడండి, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటారు. అందుకే మనుషుల మధ్యలో ఉపవాసం ఉంటే తప్పకుండా ఈ శోధనలు వస్తాయి. అందుకే ఉంటే పర్ఫెక్ట్గా ఉండండి, లేకపోతే ఉండకండి అని చెబుతున్న అధ్యాయం ఈ అధ్యాయం. కాబట్టి లెంట్లో నేను ఉపవాసం ఉంటానండి 40 రోజులు అంటే ఉండు, కానీ ఎలా ఉండమన్నాడో అలా ఉండటానికి ప్రయత్నం చేయి. ఛాయలు తాగుతానండి, పాలు తాగుతానండి, టిఫిన్లు చేస్తానండి, ఒక పొద్దు ఉపవాసం ఉంటానండి, నా బైబిల్లో రాసి లేదండి అలా. కాబట్టి మీరు యోనా దినాలలో నినవే పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఉపవాసం ఉన్నారు. నినవే పట్టణస్తులు అందరూ ఉపవాసం ఉన్నారు. వారికి ఉన్న పశువులతో సహా ఉపవాసం
ఉండాలి అని రాజు ఆజ్ఞాపించాడు. అందరూ అలా ఉపవాసము ఉన్నప్పుడు దేవుడు వచ్చి చూసి వారి ఉపవాసమును బట్టి వారిని దేవుడు క్షమించలేదట. వారు దుర్మార్గమును విడిచిపెట్టినందుకు, వారు చేస్తున్న పాపములను వారు విడిచిపెట్టినందుకు దేవుడు వారిని క్షమించాడు అని రాస్తాడు. కాబట్టి ఈ రోజున నీ ఉపవాసమును చూసి నీకు జవాబు వస్తుంది అనుకుంటే పొరపాటు. కాబట్టి మనకు జవాబు రావాల్సింది నీ పాపములు క్షమించబడ్డాయి అని జవాబు రావాలి. ఆ విధంగా మనం ఉపవాసం ఉండాలి. ఎలాంటి ఉపవాసం ఉండమన్నాడు మొత్తం నేను చదివి వినిపించాను, కానీ మీకు 7-8 వచనాలు కలిపి ఉన్నాయి, చదివి వినిపిస్తాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టటమే ఉపవాసము అన్నాడు. నీ ఆహారము అన్నాడు అంటే నువ్వు ఇష్టపడినటువంటి ఆహారం కాదు, తిన్న తర్వాత మిగిలిపోయినటువంటి ఆహారం పెట్టడం కాదు. నువ్వు ఎలాంటి ఆహారమును తినాలని ఇష్టపడతావో ఆ ఆహారమును ఎవరికి పెట్టమన్నాడు? నీకు ఇష్టమైన వారికి పెట్టమని చెప్పలేదు. ఆకలితో ఉన్న వారికి పెట్టండి. ఆకలితో ఉన్న వారికి నీ ఆహారం పెడితే అది దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం. ఆ ఆహారములో 2 రకాలమైన ఆహారాలు ఉన్నాయని పరిశుద్ధ లేఖనములో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బోధలో యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్పాడు. శరీర సంబంధమైనటువంటి ఆహారమును యొక్క ప్రస్తావనను తీసుకొస్తూ ఆత్మ సంబంధమైన ఆహారం గురించి చెప్పాడు. అరణ్యములో మీ పితరులు శరీర సంబంధమైనటువంటి ఆకలి మాకు ఉంది, ఆకలి మాకు వేస్తుంది అని అంటే, పరలోకములో దేవదూతలు తినేటటువంటి మన్నాను వారికి ఆహారం ఇచ్చిన వారు పాపమును విడిచిపెట్టకుండా, తిరుగుబాటు స్వభావం విడిచిపెట్టకుండా, వాగ్దాన భూమిలోనికి చేర్చబడకుండానే అరణ్యములోనే చచ్చిపోయారు అని హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో చదువుకోలేదా? కాబట్టి అలాంటి ఆహారం, శరీర సంబంధమైనటువంటి ఆహారం ఇవ్వటానికి నేను రాలేదు, ఆత్మ సంబంధమైనటువంటి జీవ ఆహారమును ఇవ్వటానికి నేను వచ్చానని యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలను యోహాను గారు 6వ అధ్యాయంలో సువార్తలో రాసి పెట్టాడు. కాబట్టి ఆహారం పెట్టండి, ఆహారం ఇవ్వండి. శరీర సంబంధమైన ఆకలి తీర్చే ఆహారం కంటే ప్రాముఖ్యముగా ఆత్మ సంబంధమైనటువంటి నీవు ఫలానా పాపము చేస్తున్నావు అని తెలియచేసేటటువంటి వాక్యం అనేటటువంటి ఆహారమును పెట్టండి. అది నాకు ఉపవాసము అన్నాడు దేవుడు. అది నాకు ఇష్టమైన ఉపవాసం. అందుకే మొదటి వచనములోనే చెప్పాడు, తెలియచేయండి, పాపములను తెలియచేయండి. నువ్వు చేయటం మాని ఇతరులకు తెలియచేయి. నీ ఆహారం అంటే నువ్వు ఎలాంటి మారు మనసుకు సంబంధించినటువంటి వాక్యమును విని నువ్వు పశ్చాత్తాపపడి క్షమాపణ పొందుకున్నావో అదే ఆహారమును పెట్టు. దావీదు చేసింది అదే 6వ కీర్తనలో. దానికి తెలియచేయబడ్డప్పుడు దాన్ని తొలగించుకొని మీరు తొలగించుకుంటే నాతో ఉండండి, తొలగించుకోకపోతే నా యొద్ద నుండి మీరు తొలగిపోండి అన్నాడు. నీ ఆహారమును ఆకలి కొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపబడకుండుటయు. నీ రక్త సంబంధులకు నీ ముఖమును ఎప్పుడు కూడా తప్పించుకుని తిరగకండి. నీవు చెయ్యగలిగి ఉండి చెయ్యకపోతే దేవుడు నిన్ను దోషిగా ఎంచుతాడు. కాబట్టి రక్త సంబంధి నీ దగ్గరికి దేహి అని వస్తే అతని యొక్క అవసరతను తీరుస్తూ దేవుని యొక్క అవసరతను తన ద్వారా దేవుడు పొందుకునేటటువంటి విధంగా తెలియచేసే వారిని సైతం దేవుని బిడ్డలుగా మార్చబడటానికి ప్రయాసపడాలి అని చెప్తున్నాడు. అందుకే మనలో ఎవ్వరి మీద కూడా ద్వేషం ఉండకూడదు. పాపము చేస్తున్నటువంటి వారికి దూరంగా ఉండమన్నాడు, కానీ వారిని ద్వేషించమని చెప్పలేదు. వారు సిగ్గుపడి మన వలె మార్చబడటానికి వారిని దూరంగా ఉంచు అన్నాడు. కానీ వారు మారాలని ఆసక్తి ఉన్నప్పుడు మాత్రము ఆ రక్త సంబంధులకు ముఖమును తిప్పకూడదు, దాటివేయకూడదు అనేటటువంటి విషయం చెప్తున్నాడు. దిక్కుమాలినటువంటి బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు,
ఇదే కదా నాకిష్టమైనటువంటి ఉపవాసము. ఇదే కదా నాకిష్టమైన ఉపవాసము. నీకిష్టమైన ఉపవాసం గురించి రాయట్లేదు ఇక్కడ, నాకిష్టమైన ఉపవాసం గురించి రాయట్లేదు. దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం ఇది. ఇదే కదా దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసము. ఇలాంటి ఉపవాసము చేస్తే ఏం జరుగుతుందో చెప్తున్నాడు ఇక్కడ. ఈ విధమైనటువంటి ఉపవాసం మనం ఉంటే, అలాగు నీవు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలియుండును. దేవునికి స్తోత్రం. సో ఇలాంటి ఉపవాసం, పశ్చాత్తాపపు హృదయముతో మనం క్షమాపణ పొందుకొని ఇతరులకు అలాంటి క్షమాపణ పొందుకునేటటువంటి అవకాశము ఉంది అని మనము వాక్య లేఖనములను ఆధారం చేసుకొని ఈ జీవ ఆహారమై ఉన్నటువంటి వాక్యమును పెడుతూ రక్షణ వస్త్రములను కూడా వారికి ధరింప చేసినప్పుడు స్వస్థత నీకు శీఘ్రముగా కలుగుతుంది అని నీ దేవుడు నా దేవుడు అభయమిస్తూ ఉన్నాడు. అక్కడ శారీర స్వస్థత చెప్తున్నాడు, ఆత్మీయ స్వస్థత కూడా కలుగును. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయములో భయంకరమైన రోగం గురించి రాశాడుగా. మీ హృదయము అది భయంకరమైనటువంటి పాపముతో నిండి ఉంది, అదే రోగిష్టితో ఉంది అని చెప్తున్నాడు. రోగము హృదయమునకు పట్టింది అన్నాడు. హృదయమునకు పట్టినటువంటి రోగము కుస్వస్థత కలుగుతుంది, శరీరమునకు పట్టినటువంటి రోగమునకు కూడా స్వస్థత కలుగుతుంది. కాబట్టి లెంటు కొరకు సిద్ధపడుతున్నటువంటి ప్రియ బిడ్డలారా, లెంటు కొరకు ఎలా సిద్ధంగా ఉండాలో పరిశుద్ధ లేఖములో దేవుడు తెలియచేస్తూ, ఆ లెంట్ ఎందుకు అంటున్నాడంటే, రహస్య రాకడలో మధ్యాకాశములో నీతిమంతుల యొక్క వివాహ సభ జరగబోతా ఉంది. ఆ సభలో మనము నిలవబడటానికి, ఆ సభలో మనము ప్రవేశించటానికి అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోకుండా పత్రికల పాఠములోనికి మనం వచ్చినట్లయితే, రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో పాపము చేస్తున్నటువంటి వారిని మనం తొలగించుకుంటున్నప్పుడు అక్కడ భేద అభిప్రాయాలు కలిగినటువంటి ఆలోచనతో తొలగించుకోవద్దు. ఒకరిని తొలగించుకుంటూ ఇంకొకరు పాపము చేసిన వారిని అలాగే ఉంచుకుంటే అది వాక్యానికి వ్యతిరేకమైనటువంటి జీవితం అని చెప్తున్నాడు. అరే పలానా వ్యక్తి తప్పు చేశాడు పై అని ఒకరికి ఏలెత్తి చూపిస్తున్నప్పుడు, ఆ వ్యక్తిని మనం దూరం పెడుతున్నప్పుడు, ఇంకొక వ్యక్తి కూడా అలాంటి పాపమే చేశాడు, అలాంటి తప్పే చేశాడు, ఆ వ్యక్తిని ఎందుకు నువ్వు దూరం పెట్టడం లేదు? అనగా నీవు తీర్పు తీరుస్తున్నటువంటి విధానంలో తేడా ఉంది అని చెప్తూ ఉన్నాడు పౌలు గారి ద్వారా. చదువుతున్నట్లయితే 2వ అధ్యాయంలో, సమయం లేదు గనక నేను త్వరగా జంప్ అవుతూ ఉన్నాను. 2వ అధ్యాయంలో, కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుతుడవై ఉన్నావు, దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలైనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా. కాబట్టే మనము ఏదైనా ఎవరికైనా వాక్యము ద్వారా మనము ఇలా చెయ్యి బ్రదర్, అలా చెయ్యొద్దు బ్రదర్ అని చెప్తున్నప్పుడు ముందు మనము దానిలో నుండి తొలగిపోవాలి. దావీదు చేసింది అదే 6వ కీర్తనలో. కాబట్టి మనం ఇక్కడ తెలియచేస్తున్నప్పుడు ఆ అంతరాత్మ మనల్ని గద్దించకుండా మనల్ని మనం జాగ్రత్త పడాలి. సో ఒకరికి మనము వేలెత్తి చూపించేటప్పుడు ఇంకొకరితో ఎలా ఉన్నాం, అదే పాపము అదే తప్పు చేసినటువంటి వారి విషయంలో మనం ఎలా ఉన్నాము అంటే, అందరితో నువ్వు ఒకేలాగా, అందరూ పాపము చేస్తున్నటువంటి వారి నుండి నువ్వు తొలగిపోయినట్లయితే దేవుడు నిన్ను నీతిమంతురాలిగా నీతిమంతుడిగా ఇస్తాడు. కడకడ తేడాలు వ్యత్యాసాలు నువ్వు తీసుకొస్తున్నట్లయితే ఇక్కడ తీర్పు తీరుస్తున్నటువంటి వారికి, అలా బ్రతుకుతున్నటువంటి వారి మీద దేవుడు ఒక దినమున నేరారోపణ చేయబోతూ ఉన్నాడు. అందుకే ఆ కింది భాగంలోనికి మనం వస్తే, ఎవరు దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడతారో కూడా తెలియచేస్తున్నాడు. 7వ వచనములో మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 7వ వచనములో,
సత్క్రియను ఓపికగా చేయుచు. సత్క్రియ అంటే సత్యమే వాక్యము, వాక్యమే సత్యం. వాక్యానుసారమైనటువంటి క్రియలు ఎలా చేయాలి? ఓపికతో చేయాలి, ఓర్పుతో చేయాలి. ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఆ రక్షించబడటానికి మనకు ఓర్పు, సహనం కావాలి. తొందరపడొద్దు. తొందరపడి తప్పు చూసిన వారందరినీ దూరం పెట్టడం కాదు, ఓర్పుతో, ఓపికతో మన క్రియల ద్వారా వారు కూడా మారు మనసు పొందేటటువంటి అవకాశాన్ని కలిగచేయాలి. మనము మారు మనసు పొందాలి. కాబట్టి సత్క్రియ ఓపికతో చేయొచ్చు. మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము దేవుడు ఇచ్చును. క్రైస్తవులు, కాబట్టి దేవుని ద్వారా చాలా శ్రేష్టమైనటువంటివి ఇక్కడ చెప్తున్నాడు. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ఘనత, ఎప్పుడూ వాడబారని పాడవని అక్షయతను దేవుని ద్వారా మనము నిత్య జీవమును పొందుకుంటాము అని సెలవిస్తున్నాడు. అంటే నిత్యము మనతో ఉండేటటువంటిది దేవుని మహిమ, నిత్యము మనతో ఉండేటటువంటి దేవుని ఘనత, నిత్యము మనతో ఉండేటటువంటి అక్షయత అంటే పాడవనటువంటిది మన దగ్గరే ఉంటుంది. అది దేవుని ద్వారా మాత్రమే కలిగేటటువంటిది. ఇది ఉపవాసాలు మాత్రమే ఉంటే కలిగేది కాదు. ఇది ప్రార్థనలు చేస్తే మాత్రమే కలిగేటటువంటిది కాదు. ఇది ఏ పాపము చేశావో ఆ పాపము నిమిత్తం పశ్చాత్తాప పడుతూ అది పాపము మరలా చేయకుండా ఉంటాను ప్రభు అనే నిశ్చయతను కలిగి మనము ఉంటే అది సత్క్రియ గనక, నినవే పట్టణస్థులు చేసినటువంటి సత్క్రియ మనము చేసినట్లయితే దేవుడు వారిని క్షమించిన విధముగా, వారికి మహిమనిచ్చి, ఘనతనిచ్చి, అక్షయతనిచ్చినటువంటి నిత్య జీవనిచ్చినటువంటి విధముగా నీకు నాకు కూడా దేవుడు కలిగచేస్తాడు. 10వ వచనంలోనికి వచ్చినట్లయితే, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలోనికి వచ్చినట్లయితే, సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికైనా సరే గ్రీకు దేశస్థునికి కూడా మహిమయు, ఘనతయు, సమాధానమును కలుగును. క్రైస్తవుల వాక్య పద్ధతి ప్రకారంగా క్రియలు ఎవ్వడు చేసినా అన్నాడు ఇక్కడ. యూదుడైతే ఏంది, గ్రీకు దేశస్థుడైతే ఏంది, ఎలాంటి వారైనా, ఎలాంటి మతానికి చెందిన వారైనా తప్పు తెలుసుకొని తిరిగి దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితంలోనికి వస్తే ఇక్కడ ఒకటి యాడ్ చేశాడు. ఏంటి అంటే సమాధానము కూడా ఇస్తాడు, సమాధానము కూడా కలుగుతుంది అన్నాడు. ఈ రోజున ఈ సమాధానం ఎంతమంది అనుభవిస్తున్నారు? ఈ నెమ్మదిని ఎంతమందిని అనుభవిస్తున్నారు? దావీదు సమాధానము లేకుండా, నెమ్మది లేకుండా తాను చేసినటువంటి పాపము నిమిత్తం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే దావీదు మహిమను పొందుకున్నాడు, ఘనతను పొందుకున్నాడు, అక్షయతను పొందుకున్నాడు, నిత్య జీవను పొందుకున్నాడు, చివరికి సమాధానమును కూడా పొందుకున్నాడు. ఇది మనుషుల ద్వారా, కుటుంబస్తుల ద్వారా కలిగింది కాదు, ఇది దేవుని ద్వారా కలిగినటువంటిది. ఇక 13వ వచనంలో ఏమంటాడో తెలుసా? ధర్మశాస్త్రమును వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. చూసారా? నువ్వు గంటలు ప్రసంగాన్ని వినొచ్చు, గంటలు ప్రసంగాన్ని చేయొచ్చు, నీకిష్టమైనటువంటి చోట నీకిష్టమైనటువంటి వాక్యాన్ని వినువారు నీతిమంతులు కారు. దేవునికి ఇష్టమైన వాక్యాన్ని విని, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మార్చబడే వాక్యమును విని, అలా మార్చబడినటువంటి వారు నీతిమంతులు అని అంటాడు. ధర్మశాస్త్రమును వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడతారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నామకార్థ క్రైస్తవులు నీతిమంతులు కాదు అని. పేరుకు మాత్రమే క్రైస్తవులు వారు, పేరుకు మాత్రమే ఆలయాలకు వెళ్ళేవారు, పేరుకు మాత్రమే వాక్యాలను వినేవారు, విన్న వాక్యమును అనుసరించి ప్రవర్తించని వారు నీతిమంతులు కారు. దావీదును ఎందుకు నీతిమంతుడిగా ఎంచాడంటే విన్నాడు, ఒప్పుకున్నాడు,
ఒప్పుకొని విడిచిపెట్టిన దాన్ని మరలా జీవితంలోనికి రాణించుకోకుండా సత్క్రియ అనే వాక్య పద్ధతి ప్రకారంగా ప్రవర్తించాడు గనక దావీదును పాపమును క్షమించి నీతిమంతుడు అన్నాడు. నోవాహు కుటుంబం ఎనుమడుగురిని ఎందుకు ఓడలోనికి ప్రవేశింపచేశాడు అనంటే, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా విని, దేవుడు ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారంగా దేవుడు ఏ చెట్టును నరుకుమన్నాడో అదే చెట్టును నరికాడు. 3 అంతస్తుల ఓడ కట్టుకోమంటే 3 అంతస్తుల ఓడ కట్టుకున్నాడు. ఎటువైపు కిటికీలు పెట్టుమంటే, ఏ సైజులో కిటికీలు పెట్టుమంటే, తలుపులు పెట్టుమంటే అలాగే పెట్టాడు. ఎన్ని షెల్ఫ్లు పెట్టుమంటే అన్ని షెల్ఫ్లు పెట్టాడు. విన్నాడు, నెరవేర్చి ప్రవర్తించాడు కనుక నోవాహు కుటుంబాన్ని దేవుడు నీతిమంతుడుగా ఎంచాడు. విన్నవారు నీతిమంతుడు కాదు బ్రదర్, కాదు సిస్టర్. విని దాని ప్రకారంగా ప్రవర్తించిన వారు నీతిమంతుడు అని పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ చివరి పరిశుద్ధ పునరుత్థాన దినమున 2వ మాసములో లెంట్కు ముందు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. సో 40 దినాలు పరిశుద్ధ గ్రంథంలో మోషే ఉన్నాడండి. 40 దినాలు నినెవె పట్టణస్థులు ఉన్నారండి. 40 దినాలు 40 రాత్రులు పగళ్ళు యేసు ఉన్నాడండి. కాబట్టి నేను ఉంటాను అని నామకార్థంగా ఆచార పద్ధతి ప్రకారంగా ఉంటే దేవుడు నిన్ను నీతిమంతురాలుగా ఎంచడు. ఏ పాపమునైతే చూపిస్తున్నాడో, ఏ దోషమునైతే చూపిస్తున్నాడో, నీకు తెలుసు, నాకు తెలుసు, మనకు తెలుసు ఏ తప్పు చేస్తున్నామో ఆ తప్పును విడిచిపెడితేనే దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎంచుతాడు. చివరిదిగా సువార్తల పాఠములోనికి మనం వచ్చినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది. 38 సంవత్సరాల వయసు కలిగినటువంటి యవనస్తుడు 38 సంవత్సరాల నుంచి బేతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్నాడట. అతనికి తల్లిదండ్రులు లేరా? అతనికి కుటుంబస్తులు లేరా? అతనికి రక్త సంబంధులు లేరా? అంటే ఉన్నారు. కానీ ఎవ్వరూ కూడా అతనికి సహాయం చేయటానికి రాలేదు. అతడు పడి ఉన్నటువంటి ఆ పరిస్థితిని ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. అతడు బెతెస్దా కోనేటి దగ్గర స్వస్థత కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అందరూ వస్తున్నారు, స్వార్థపరులే అక్కడ కనబడుతున్నారు మనకి. అంటే ఆ కోనేటిలో జరిగేటటువంటి అద్భుతం ఏంటంటే, ప్రతిరోజు ఒక దూత వస్తాడు. దూత వచ్చి ఆ నీళ్లను కదిలిస్తాడు. దూత రావాలి, ఆ నీళ్లను కదిలించాలి. కదిలించబడినప్పుడు మొదట ఎవడు దిగుతాడో వాడే స్వస్థత పొంది ఇంటికి వెళ్తున్నాడు. తర్వాత దిగినటువంటి వారు స్వస్థతలు పొందటం లేదు. వారికి ఇష్టమైనప్పుడు దిగుతున్నారు, వారి సమయానికి దిగుతున్నారు, కానీ స్వస్థతలు కలగటం లేదు. దేవుని సమయములో దేవుడు నీళ్లను కదిలించుతున్నప్పుడు ఆ సమయంలో దిగిన వాడు స్వస్థత పొందుతున్నాడు. ఆ స్వస్థపడుతున్నటువంటి వారు కూడా ఎవరు అని అంటే వారు స్వార్థపరులే. స్వస్థత పడి పొందుతున్నారు, శరీర స్వస్థతలు కలిగి పొందుతున్నారు. కానీ మరి 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడురా. నేనంటే వారమైంది, కానీ 38 years నుంచి ఇక్కడ పడి ఉన్నాడు. వీడికి నేను సహాయం చేస్తాను, వీనెత్తుకుంటాను, వీనెత్తుకొని మోసుకొని పోయి ఆ నీళ్లు కదిలింపబడుతున్నప్పుడు వీడిని ఆ నీళ్లలో వేస్తాను అనేటటువంటి ఆలోచన, వాడికి అలాంటి సహాయం చేస్తాననే ఆలోచన ఒక్కరికి కూడా లేదండి. ఈ రోజున ఇలాంటి క్రైస్తవులుగా ఒకవేళ మనం బ్రతుకుతున్నామేమో, నేను నా కుటుంబం బాగుంటే చాలు అనేటటువంటి స్వార్థముతో ఉన్నామేమో, ఎదుటివారి యొక్క కష్టాన్ని, ఎదుటివారి యొక్క బాధను, ఎదుటివారి యొక్క తపనను వారు కూడా మారు మనసు పొందాలనుకుంటున్నారండి. వారు కూడా రక్షించబడాలనుకుంటున్నారండి. వారు కూడా బాగుపడాలనుకుంటున్నారండి. అలాంటి వారికి నేను సహాయం చేస్తాను, అలాంటి వారికి నేను మేలుకరంగా ఉంటానని ఆలోచన లేకుండా బహుశా ఈ లెంట్ డేస్లో ప్రవేశిస్తున్నారేమో. ఆలోచన చెయ్యండి. స్వార్థపూరితమైనటువంటి క్రైస్తవ విశ్వాసులు దేవునికి అక్కర్లేదండి. అందుకే ఇదే సంఘటనను తీసుకొని యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అంటాడు,
నేను రోగిగా ఉన్నప్పుడు మీరు నన్ను పరామర్శించడానికి వచ్చారు. నేను ఆకలి కొనగా నాకు ఆకలిని తీర్చారు. నేను దప్పిక కొనగా నాకు దప్పికనిచ్చారు. నేను చెరసాలలో ఒంటరిగా ఉండగా నన్ను పరామర్శించడానికి వచ్చారు అన్నప్పుడు ఆ నీతిమంతులు అడుగుతున్నారంట యేసును, నువ్వెప్పుడు అనారోగ్యంగా ఉన్నావయ్యా? నువ్వెప్పుడు ఆకలితో ఉన్నావయ్యా? నువ్వెప్పుడు దప్పికతో ఉన్నావయ్యా? నువ్వెప్పుడు చెరసాలలో వేయబడ్డావయ్యా? మేము నీకు ఇవన్నీ చేయటానికి అన్నప్పుడు, ఈ నా సహోదరులలో ఒకడు ఆకలిగా ఉన్నప్పుడు ఆకలి తీర్చారు కనుక మీరు నాకు చేసినట్టే అన్నాడు. ఒకరికి సహాయకులుగా ఉండండి. మారు మనసు పొందాలని ఆశపడుతున్నటువంటి వారికి సహాయకులుగా ఉండండి. అందుకే ఆకలి కొనిన వానికి ఆత్మీయ ఆహారంతో పాటు శరీర ఆహారమును, ఆత్మీయ రక్షణ వస్త్రములతో పాటు శరీర వస్త్రములను కూడా ఇవ్వటం నేర్చుకున్నాను. పాపము చేయటానికి ప్రోత్సహించే విధంగా సహాయం చేయకండి. పాపమును విడిచిపెట్టేటటువంటి విధముగా ప్రోత్సహించండి, సహాయం చేయండి. అయితే ఎవ్వరూ అతనికి 38 సంవత్సరాల నుంచి సహాయం చేయకపోతే దేవుని యొక్క దూత అవసరత లేకుండానే, నీళ్లు కదిలింపబడే అవసరత లేకుండానే అతనిని బాగు చేయటానికి స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే ఆ బేతెస్దా కోనేటికి వస్తున్నాడు. ఈరోజు ఈ వర్తమానం వింటున్న నా ప్రియ బిడ్డలారా, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఎవ్వరి సహాయం పొందుకోకుండా, ఎవ్వరి సహాయం నీకు రాకుండా పడిన స్థితిలో ఉన్నావో, బాధతో ఉన్నావో, వేదనతో ఉన్నావో, దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా, దేవుని సహవాసమును విడిచిపెట్టకుండా, ఏదో ఒక రోజున తప్పకుండా దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే ఒక గొప్ప నిరీక్షణతో ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు పడి ఉన్నావో, ఈ రోజున ఈ వర్తమానము ద్వారా దేవుడు నిన్ను బాగు చేస్తూ ఉంటాడు. దేవుడు నిన్ను శరీర స్వస్థత బాధపడుతున్నట్లయితే శరీర స్వస్థత నీకు ఇస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో నువ్వు బాధపడుతున్నట్లయితే ఆర్థిక ఇబ్బందులను దేవుడు తీరుస్తున్నాడు. ఎలాంటి బాధ నువ్వు మానసికంగా కానీ శారీరకంగా కానీ నువ్వు పడుతున్నట్లయితే నీ దేవుడు ఈ వర్తమానం ద్వారా నిన్ను దర్శిస్తూ ఉన్నాడు, నీ దగ్గరకు వస్తూ ఉన్నాడు, అడుగుతున్నాడు. ఆ వ్యక్తిని అడుగుతూ ఉన్నాడు, నీవు స్వస్థపరచబడ కోరుచున్నావా? నువ్వు ఇష్టపడుతున్నావా? శరీర స్వస్థత కావాలని ఇష్టపడుతున్నావా? ఆత్మీయమైనటువంటి హృదయానికి పట్టినటువంటి రోగము స్వస్థపరచబడాలని కోరుతున్నావా? ఈ రోజున దేవుడు నిన్ను అడుగుతున్నాడు. పాపమును విడిచిపెట్టాలని కోరుకుంటున్నావా? దోషములను విడిచిపెట్టాలని కోరుకుంటున్నావా? మరలా పాపము చేయకుండా బ్రతకాలనేటటువంటి ఆ భవిష్యత్తు కావాలని నువ్వు కోరుకుంటున్నావా? నా ప్రియ సహోదరుడా, సహోదరి, అని దేవుడు ఈ రోజున నిన్ను అడుగుతూ ఉన్నాడు. అలా అడిగాడు. అతని సమాధానం కొరకు ఎదురు చూడకుండానే నీ పరిపెత్తుకొని నడువు అన్నాడు. చూసారు, దూత అవసరం లేదు, నీళ్ళ అవసరం లేదు, అతడు దిగే అవసరం లేదు. యేసు మాట మాత్రం చాలు. అతడు పడి ఉండుట చూశాడు. 38 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. కానీ నేను దిగలేకపోతున్నాను, నాకు ఎవడు సహాయం చేయటం లేదని నిరాశతో తిరిగి వెళ్ళిపోలేదు. ఈ రోజున దేవుని దగ్గరే నువ్వు ఉన్నావా? దేవుని దగ్గరే నువ్వు గోజాడుతున్నావా? ఎట్టి పరిస్థితుల్లోనైనా నేను ఎంత కృంగిపోయినా సరే నా దేవుణ్ణి మాత్రం నేను విడిచిపెట్టాను. నా దేవుని సహవాసము, దేవుని వాక్య పద్ధతి ప్రకారంగా బ్రతకటం మాత్రం నేను విడిచిపెట్టాను. దేవుని వాక్యాన్ని వినటం నేను విడిచిపెట్టానని నువ్వు అలాగే పడి ఉన్న స్థితిలో నీవు ఈ రోజున ఉంటూ ఉన్నట్లయితే, ఈ రోజున ఆనాడు జరిగిన అద్భుతం ఈ రోజు నీకు జరుగుతుంది, నీ కుటుంబానికి జరుగుతుంది. ఇది నమ్మండి, ఇది విశ్వసించండి. నాకు జరిగింది, నా కుటుంబంలో జరిగింది, నీ కుటుంబంలో జరుగుతుంది. ఏ హృదయము ఎప్పుడు గాయపడ్డా అది గాయముతోనే ఉండనివ్వడు, ఆ గాయాన్ని మాన్పుతాడు. దేవుని స్తోత్రం. కానీ దేవుని దగ్గరే ఉండండి, దేవుని పనులలోనే ఉండండి. ఎన్ని అవమానాలు, నిందలు వచ్చినా దేవుని పనిని మాత్రం ఆపకండి. దేవుడు తప్పకుండా తన పద్ధతిలో తన కార్యాలను ఎలా నెరవేర్చుకోవాలో నెరవేర్చుకుంటాడు. మన పద్ధతిలో మాత్రం చేయడు, దేవుని పద్ధతిలో చేస్తాడు. అందుకే అక్కడ రాస్తున్నటువంటి మాట నేను చదివి నేను ముగిస్తాను. 5వ వచనములో, అక్కడ 30
8 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో యేసు వాడు పడియుండుట చూచి, నీవు పడియుండుట చూస్తున్నాడు. ఈ రోజున దిక్కుమాలిన వాడిగా పడి ఉన్నావా? ఎవరి సహాయం అందనటువంటి స్థితిలో పడి ఉన్నావా? అయితే పాపము చేస్తూ పడి ఉంటున్నట్లయితే దేవుడు నిన్ను దర్శించడు. పాపము విడిచిపెట్టాలనేటటువంటి ఆశతో నువ్వు పడి ఉన్నట్లయితే దేవుడు ఈరోజు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు నీ అద్భుతం నీ జీవితంలో నువ్వు చూస్తావు. ఎలాంటి వ్యసనముతో నువ్వు ఉన్నావో ఆ వ్యసనమును విడిచిపెడితే నీకు అన్ని బాగుపడతాయి. కానీ ఈ 40 దినాలే వ్యసనాన్ని విడిచిపెడతాను, మళ్ళా 41వ దినమున మళ్ళా వ్యసనాన్ని ప్రారంభిస్తానంటే మాత్రము దేవుడు నిన్ను దర్శించడు. దేవునికంటూ ఒక పద్ధతి ఉంది, దేవునికి ఒక నియమం ఉంది. నీ నియమం ప్రకారంగా, నీ పద్ధతి ప్రకారంగా దేవుడు దర్శించాడు. పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపరచబడగోరుచున్నావా అని వాడిని అడగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అంటే అందరూ స్వార్థపరులు. అరే వాడు దిగుతున్నాడు కదా, దిగని అని నేను రేపు దిగుతానులే అని ఎవడు అనుకోవట్లేదు. నా పని అయిపోతే చాలండి అని చెప్తున్నాడు. ఇక్కడ ఆ విషయాన్ని యేసుకు చెప్పాడు. చెప్తున్నప్పుడు యేసు ఏమంటున్నాడు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచాను. ప్రైజ్ ది లార్డ్. వెంటనే ఈ స్వార్థను నువ్వు నమ్ముతున్నట్లయితే, ఈ స్వార్థను నువ్వు విశ్వసిస్తున్నట్లయితే వెంటనే, ఇప్పుడే, ఈ క్షణమే నీ జీవితంలో అనేక సమస్యల నుంచి జరుగుతుంది 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 అని ఎదురు చూసి ఇంకా జరగకుండా ఉన్న దాన్ని దేవుడి రోజున జరిగిస్తున్నాడు. దేవుని కార్యముతో పాటు నీ కార్యమును కూడా జరిగిస్తున్నాడు. ఇతడు స్వస్థత పొందిన తర్వాత చేసినటువంటి మంచి కార్యం ఏంటో తెలుసా? దేవుని యొక్క ఆలయానికి రెగ్యులర్గా వెళుతున్నాడు. దేవుని యొక్క ఆలయానికి రెగ్యులర్గా వెళుతున్నాడు. ఎందుకంటే స్వస్థత పొందినప్పుడు చర్చికి వెళ్ళాలి కదా, రెగ్యులర్గా వెళ్తున్నాడు. అయితే ఒక సందర్భంలో వీడు రెగ్యులర్గా వెళుతున్నాడు. యేసు కూడా అదే ఆలయానికి వెళ్ళాడు. వీడు ఏ ఆలయానికి అయితే వెళుతున్నాడో అదే ఆలయానికి యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్ళాడు. వెళ్ళి అతన్ని చూశాడు. అక్కడ మొత్తం జరిగిన సంఘటన మొత్తం నేను చెప్పట్లేదు, ముఖ్యమైనటువంటి విషయం నేను జ్ఞాపకం చేస్తున్నా. యేసు అదే ఆలయానికి వెళ్ళి ఈ వ్యక్తిని గుర్తుపట్టి ఈ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన్ని ఎవరు నడుమన్నాడో, ఎవరికి ఆయన స్వస్థతనిచ్చాడో ఆయన తెలీదు. ఆయన పరిపెత్తుకుని నడుమన్నాడు, పరిపెత్తుకుని నడిచాడు, వెళ్ళిపోయాడు. కానీ ఆయన స్వస్థపరిచిన వాడు యేసు అన్న విషయం తెలీదు ఆయనకి. అందుకే యూదులు వచ్చి అడిగితే నాకు తెలియదు అని చెప్పాడు. సో ఆలయానికి మాత్రం రెగ్యులర్గా వెళ్తున్నాడు. ఆలయములో ఏం తెలియచేయబడటం లేదు ఇతనికి? పాపము తెలియచేయబడటం లేదు. ఏది దేవుని దృష్టిలో పాపము, ఏది దేవుని దృష్టిలో అన్యాయము, ఏది దేవుని దృష్టిలో దోషము, అది ఆలయములో బోధించబడటం లేదు ఇతనికి. ఈ విషయం దేవుడు గ్రహించి, యేసు గ్రహించి ఆలయంకి వచ్చి ఇతనితోనే మాట్లాడుతున్నాడు. అంతమంది ఆలయానికి వస్తే అంతమందితో మాట్లాడొచ్చుగా, ఈ వ్యక్తితోనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వీడి వ్యక్తి దేవుని ద్వారా స్వస్థత పొందుకున్నాడు కనుక. సో దేవుని ద్వారా మేలు పొందిన వారందరూ కూడా ఒక పని చేయొద్దు. ఏ పని చెప్తున్నాడు? ఏ పని చేయొద్దు? 14వ వచనంలోనికి వచ్చినప్పుడు 5వ అధ్యాయం 14వ వచనంలో, అటు తర్వాత యేసు దేవాలయములో వానిని చూచి, వానిని మాత్రమే చూచి, ఎవరిని చూడలేదు. ఎందుకు? వీడు మాత్రమే దూత కదిలించబడుతున్నటువంటి నీళ్ల ద్వారా స్వస్థత పొందినవాడు కాదు. స్వయంగా యేసు ద్వారా తాను పడి ఉన్నటువంటి స్థితిని బాగు చేసుకున్నవాడు. వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, ఇదిగో మేలు నొందితివి, ఇదిగో నువ్వు అనుకున్నది నీ జీవితంలో పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇక నువ్వు పాపము చేయకుమని చెప్పగా. ప్రైజ్ ది లార్డ్. అల్టిమేట్ మెసేజ్, ది ఫైనల్ మెసేజ్ నీకు, నాకు, మనందరికీ. మరి ఎక్కువ కీడు మనకు రాకముందే మనము ఎప్పుడు కూడా పాపము
జోలికి పోవద్దు. అందుకే 6వ కీర్తనలో అంటున్నాడు, నేను పాపమును వదులుకుంటున్నాను కనుక మీకు వదులుకోవాలనుకుంటే నా దగ్గర ఉండండి, మీకు వదులుకోవాలని లేకపోతే తొలగిపోండి. కాబట్టి ఇక్కడ యేసు పలికినటువంటి మాట, స్వస్థత పొందిన వానితో మాట్లాడుతున్న మాట, దేవుని ద్వారా మేలు పొందిన వానితో మాట్లాడుతున్న మాట. ఈ రోజున నీవు నేను మనమందరము కూడా ఏదో ఒక విషయంలో దేవునితో మేలు పొందిన వాళ్ళమే. సో దేవుని ద్వారా మేలు పొందిన మనమందరం కూడా ఆలయానికి వెళుతున్న వాళ్ళమే, కానుకలనిస్తున్న వాళ్ళమే, అన్నిటిలో నమ్మకంగా ఉంటున్న వాళ్ళమే. మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ పాపమైతే మీకు తెలియచేయబడుతుందో ఆ పాపము చెయ్యకుండా బ్రతకండి. అలా ఆ పాపము మీరు చెయ్యకుండా బ్రతికితేనే మీకు కీడు రాదు, మరి ఎక్కువ కీడు రాదు. మరలా గనక మీరు పాపము చేశారంటే నేను కూడా సహాయము చెయ్యలేనంత, నేను మరలా మీ మీద కనికరింపబడనంత మరి ఎక్కువ కీడు వస్తుంది అని యేసు చెప్తున్నాడు. దేవుడు కూడా మనకు సహాయం చేయలేడు. దావీదు కంటే ముందు సౌలు రాజుగా ఉన్నాడు ఇశ్రాయేలులకు. అతడు తిరుగుబాటు స్వభావంతో తాను చేస్తున్న పాపమును విడిచిపెట్టుకోకుండా తాను చేస్తున్న పాపమును సమర్థించుకుంటూ దావీదును చంపాలనుకున్నాడు కనుక దేవుని యొక్క కనికరమును సౌలు పొందుకోలేదు. మరి దావీదు ఎందుకు కనికరాన్ని పొందుకోవాలి? సౌలును మీద దేవుడు కనికరింపన్నప్పుడు దావీదును కూడా కనికరింపొద్దు కదా అని అంటే, సౌలుకు దావీదుకు ఉన్న తేడా, అతడు సమర్థించుకున్నాడు, దావీదు సమర్థించుకోలేదు. దేవుని ద్వారానే అద్భుతమైన స్టేట్మెంట్ పొందుకున్నాడు. ఏమని అనంటే, ఊరియా భార్య విషయములో తప్ప ఏ విషయములో కూడా అతడు పాపము చేయలేదు అంటాడు. అతడు నన్ను బాధ పెట్టలేదు అంటాడు. అంటే హీ హాజ్ నాట్ రిపీటెడ్ హిస్ సిన్ అగైన్ అండ్ అగైన్. సో మన జీవితంలో పాపం చేశాం, ఒప్పుకున్నాం, విడిచిపెట్టాం. ఆ పాపం మరలా మనము ఎన్నటికీ చేయొద్దు. నెవర్ ఇన్ అవర్ లైఫ్ వి షుడ్ నాట్ రిపీట్ ది సిన్ వాట్ వి లెఫ్ట్. కాబట్టి మనం విడిచిపెట్టిన పాపం మరలా చేస్తే యేసు అంటున్నాడు, మరి ఎక్కువ కీడు మీకు కలుగుతుంది. అలా కలగకుండా ఉండాలంటే మీరు ఉపవాసాలు ఉండండి అని చెప్పలేదు, మీరు ఫలానా చేయండి ఫలానా చేయండి అని చెప్పలేదు. పాపము చెయ్యకుండా బ్రతకండి. ఇది స్వస్థపడిన వానితో చెప్తున్న మాట. ఈ మాటకు మనం లోబడదాం. లెంట్కి మనం సిద్ధపడ్డా సిద్ధపడకపోయినా నీతిమంతుల సభ మధ్యాకాశంలో జరగబోతా ఉంది. సో దాని కొరకు మనం సిద్ధపడ్డాం. ఈ సంవత్సరం కోవిడ్ పోయింది, ఆలయాలు తెరవబడ్డాయి. సో ఈ సంవత్సరం అంతా కూడా లెంట్ చేసుకోవచ్చు ఆలయాల్లో. మరి లాస్ట్ ఇయర్ మనం చేసుకోలేదే, బిఫోర్ లాస్ట్ ఇయర్ ఆలయాలకు వెళ్ళలేకపోయామే. సో దాన్ని బట్టి దేవుడు, అందుకే ఆచారాలు కాదు కావాల్సిందే, దేవునికి కావాల్సిందే పాపమును విడిచిపెట్టి మరలా పాపం చేయకుండా బ్రతుకుతాం. అలాంటి సిద్ధపాటు నీవు నేను మనమందరం కలిగి ఉండే రాష్ట్రాలలో ఎత్తబడే ఆ గొప్ప ఆశీర్వాదం పొందుకునే మహాకృపను విస్తరించబడును గాక. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, ఈరోజు నీ ద్వారా ఇవ్వబడినటువంటి వర్తమానం మేమందరం కూడా కలిసికట్టుగా మరి ఎక్కువ కీడు నీ ద్వారా మాకు కలగకుండా ఉండునట్లు, ఎలాంటి పాపము మేము చేయకుండా ప్రతి క్షణము కూడా నీ దృష్టిలో పాపము ఏదో తెలుసుకున్న దాన్ని జీవితంలోనికి రాణించుకోకుండా ప్రవర్తించేటటువంటి నీతిమంతులుగా బ్రతికేటటువంటి మహాభాగ్యాన్ని మాకు కలగచేయండి. అందుకే మా కంఠములో ఊపిరున్నంత వరకు పాపములను తెలియచేసి పాపములను విడిచిపెట్టి బ్రతికే వాక్యములను వినటానికే మేము అధిక ప్రాధాన్యత ఇచ్చి, ఎలాంటి ఉపవాసమును నువ్వు ఇష్టపడుతున్నావో అలాంటి ఉపవాసములు మమ్మల్ని అందరినీ కూడా మీరు తీర్చిదిద్దండి. మమ్మల్ని, మాకిచ్చినటువంటి పిల్లలందరినీ కూడా చెయ్యి చాచి సహాయం చేసే పిల్లలుగా
నోరు తెరిచి వాక్యమును అందించి సహాయం చేసే పిల్లలుగా, కుటుంబాలుగా మమ్మల్ని అందరినీ మీరు ప్రత్యేకంగా ప్రతిష్ఠించుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యమును బోధించాలని, నీ వాక్యమును తెలియచేయాలని ఆశపడుతున్న ప్రతి బిడ్డను ఈ సమయములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక త్రియేక నామములో ప్రతిష్ఠిస్తున్నాము నాయన. నీకు స్తోత్రం. వారి నాలుకల మీద నీ ఆత్మ కుమ్మరింపబడును కాక. చక్కగా 24 గంటలు ముగించబడక ముందే ఎవరికో ఒకరికి ప్రతిరోజు సువార్తను ప్రకటిస్తూ, సువార్తను నెరవేరుస్తూ బ్రతికేటటువంటి ఆధిక్యత వీళ్ళందరికీ మీరు కలుగచేసి, నీ వచ్చు సమయంలో దుష్టులుగా కాక, పాపులుగా కాక, సత్క్రియలను నెరవేరుస్తున్నటువంటి మహిమను, ఘనతను, అక్షతను, నిత్య జీవమును, సమాధానమును అనుభవిస్తూ నీతిమంతులుగా ఎత్తబడే వాక్యమును నాకును, మాకును, లైవ్లో వింటున్నటువంటి బిడ్డలకును, ఆ తర్వాత కూడా విననయ్యున్నటువంటి బిడ్డలందరికీ కూడా ప్రసాదించమని యేసుక్రీస్తు నామమున తండ్రిని వేడుకొనుచున్నాము స్వామి. ఆమేన్. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మిక ప్రేమ, కృప, అన్యోన్య సహవాసం, సమాధానం, సకల దీవెన ఆశీర్వాదములు మనకును, కుటుంబాలకును, భూమి మీద నివసిస్తున్న సకల విశ్వాసులకును, సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రతి అభిషిక్తునికి, అభిషిక్తురాలికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడైదును కాక. ఆమేన్. Praise the Lord. God bless you all.